అంతర్వేది రథదగ్ధం గుర్తుంది కదా, జగన్ హయాంలో జరిగినటువంటిది. రథం పోతే రథం గట్టిస్తాం, విగ్రహం పోతే విగ్రహం గట్టిస్తాం అన్నటువంటి కొడాలి నాని వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనంలో అతిపెద్ద కారణమైన ఆ రోజున భక్తుల సెంటిమెంట్లు, హిందువుల సెంటిమెంట్లని భంగపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు. అంతర్వేది రథదగ్ధానికి కారణం ఏం చెప్పారంటే, ఆ పైన తేనె తుట్ట ఉందని, ఆ తేనె తుట్టకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కరెంటుకి తగలటం వల్ల అది కాస్త షార్ట్ సర్క్యూట్ అయ్యి రథం తగలబడిపోయింది, దాని వెనకాల ఏ కుట్ర లేదని చెప్పారు. అప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తే సిబిఐ దర్యాప్తుకి లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి. కానీ సిబిఐ రాలేదు, విచారణ చేయలేదు. సిబిఐ విచారించలేదన్న వంకతో రాష్ట్ర పోలీసులు విచారించలేదు, లేదా రాష్ట్ర సిఐడి విచారించలేదు. దాంతో రథదగ్ధ నిందితులు దర్జాగా తిరుగుతున్నారు. అది నిందితులా, ఎవరైనా ఉన్నారా లేదా, ఫోరెన్సిక్ నివేదిక కానీ ఇవన్నీ ఉండాలి. కానీ ఏమీ చేయలేదు, వదిలేశారు. ఆ పాపం వెంటాడింది, దెబ్బతిన్నారు. ఇప్పుడు ఆ రథానికి సంబంధించిన బదులుగా ఇంకొక రథాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో హిందూ ధర్మ సంప్రదాయాల ప్రకారం ఆలయాలకు సంబంధించినటువంటి ఇట్లాంటి వాటిని సముద్రంలో కలిపేసేటటువంటి దాంట్లో భాగంగా, నదులు కానీ సముద్రంలో కానీ కలిపేసేటటువంటి దాంట్లో భాగంగా దీన్ని తీసుకెళ్ళి దెబ్బతిన్నటువంటి దాన్ని కలిపేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే హిందూ సంఘాలు అడ్డుపడ్డాయి. దాని మీద విచారణ జరగకుండా ఇప్పుడు అది దాని గనక కలిపేసేస్తే గనక, నిమజ్జనం చేసేస్తే గనక ఆ పైన ఇక ఎప్పటికీ కేసు తేలదు. అప్పుడు అసలు దోషులు తప్పించుకుంటారు. దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా 19 నెలలైనా దాని మీద ఏ చర్యలు తీసుకోకపోగా అట్లాగా శాంతం రథాన్ని కలిపేయడం ద్వారా కేసును క్లోజ్ చేసేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు, ఆగ్రహంతో ప్రస్తుతానికి అక్కడ కొత్త చర్చకి తావిస్తోంది.